దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచరణకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఆధ్యాత్మికముగా నడిపిస్తున్నాడని, ఈ యొక్క పరిచర్య ద్వారా మీరెంతగానో ఆశీర్వదించబడుతున్నారని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ మీ కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఇంకను అధికమైనటువంటి మేలులతో, ఆశీర్వాదములతో, దీవెనలతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, మనల్ని ప్రేమించి మన దేవాతి దేవుడును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకముగా ఎంతో భారము కలిగి ప్రయాసతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఏస్ పాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన సంవత్సరమంతయు అదేవిధముగా మరి ఈ యొక్క సంవత్సరంలో కూడా గడిచిన దినములన్నీ కూడా మనల్ని ఎంతగానో దేవుడు తన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమముగా దాచి మన జీవితములలో మనకిచ్చినటువంటి మరొక దినమును బట్టి, సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని అటు వాక్యముల నుంచి దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందామని తెలియపరచడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, దయచేసి మీరు కూడా నాతో కలిసి పరిశుద్ధ గ్రంథముల నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అటు గ్రంథమును తెరచి నాతో కలిసి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మా ప్రభువా చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, అటు వాక్యము ద్వారా వినుచున్నటువంటి ప్రతి బిడ్డతో ప్రభువా మీరు మాట్లాడి దర్శించి కృప చూపించేవారై ఉంటున్నారు. మీరే మహిమ పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొక్క భక్తుడు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగమంతా కూడా మనుష్యుడు చనిపోయిన తర్వాత మరలా తిరిగి బ్రతికించబడుతూ ఉంటాడు అనే విషయాన్ని సూచిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క అంశము అది కాదు, కానీ మన జీవితములలో ఆధ్యాత్మికముగా ఈ భూమి మీద మనము ఎలాగూ జీవించాలో అనేక విషయాన్ని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా,
వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అంటూ ఉన్నాడు. అనగా చూడండి, నరకబడినటువంటి వృక్షముతో దేవుడు మనుష్యుని పోలుస్తూ ఉన్నాడు. వృక్షము అంటేనే మనుష్యునికి సాదృశ్యముగా ఉన్నదని మనము ఎరిగిన వారమే. అయితే చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఆ వృక్షమట నరకబడిన తరువాత అది మరలా తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చెట్టును దాని యొక్క కొమ్మలు అన్నీ కూడా నరికివేసిన తర్వాత కేవలము మొద్దు మాత్రము మిగిలి ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మొద్దును విడిచిపెట్టేసేసి ఇది మొద్దే కదా, ఇక ఇది మరలా తిరిగి పెరగదో అని అనుకోవచ్చున, కానీ ఆ మొద్దులంట మరలా తిరిగి అది చిగురిస్తూ ఉంటుంది. దానికి లేత కొమ్మలు కూడా వస్తూ ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధముగా ఈ భూమి మీద కూడా మనము అలాంటి విషయాలు ఎన్నోసార్లు గమనించే ఉన్నాం. ఎందుకు అది మరలా తిరిగి చిగురిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే దాని వేరట భూమిలో పాతదైపోయినను, అనగా ముందుగానే ఆ మొద్దు యొక్క లేక ఆ చెట్టు యొక్క వేరులు భూమిలో ఉన్నవి కాబట్టి దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినప్పటికీ కూడా ఎందుకు మరలా తిరిగి అది చిగురుస్తుంది, ఎందుకు మరలా తిరిగి అది లేత కొమ్మలు కాస్తుంది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే 9వ వచనంలో చెప్తున్నాడు కదా దేవుని యొక్క భక్తుడు, మనం గమనించినట్లయితే నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అంటూ ఉన్నాడు. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అంటూ ఉన్నాడు. అనగా ప్రారంభంలో ఎలాగైతే మనము ఒక చిన్న మొక్కను నాటుతూ ఉంటామో, అది ఎలాగైతే ఎదుగుచ్చు కొమ్మలు వేస్తూ ఉంటుందో, ఆకులు వస్తూ ఉంటాయో, ఫలములు లేక పువ్వులు వస్తూ ఉంటాయో, ఆ ప్రకారమే ఆ మొద్దు మరల తిరిగి చిగురుస్తుంది. ఎందుకొరకు అది మరల తిరిగి చిగుర్చును అని మనం ఆలోచన చేసినట్లయితే దానికట మనము నీరు పోయకపోయినప్పటికీ, దానిని మనం పట్టించుకోకపోయినప్పటికీ, దానిని కాపు కాయకపోయినప్పటికీ కూడా, దానికి మనం ఏమి చేయకపోయినప్పటికీ మరలా ఎందుకొరకు అది చిగురుస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, కేవలము నీటి వాసన మాత్రము చేత అని దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకే కీర్తన గ్రంథములో మొదటి కీర్తన మొదటి వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుడు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును చదువుచు దానిని ధ్యానించేవారు కూడా ఈ విధముగానే ఇక చెట్టు వలె ఉంటూ ఉంటారు. అనగా నీటి కాలువల ఎవరను నాటబడినటువంటి ఆ చెట్టు వలె ఉంటూ ఉంటారని చెప్తూ ఉన్నాడు. అయితే చూడనప్పుడు ఎక్కడ మనం గమనించినట్లయితే ఆ 9వ వచనం చెప్తున్నాడు కదా, ఆ మొద్దు మరల ఎందుకు అది చిగురుస్తుందంటే అది కేవలము నీటి వాసన మాత్రము చేత, దానికి ఎటువంటి నీరు పోయకపోయినప్పటికీ, మనం ఎటువంటి సాగు చేయకపోయినప్పటికీ, మనము దానికి ఎటువంటి కేర్ తీసుకోకపోయినప్పటికీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక అని వాక్యం మనం గమనించినట్లయితే
నారు పోసిన వాడే మరల తిరిగి నీరు పోయెను, దాన్ని వృద్ధి చెందించనని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అదే చూడండి, అక్కడ ఎంతో ప్రత్యేకమైన యొక్క మాట, చాలా ఆశ్చర్యకరమగు మాట ఇక్కడ మనము చదవచ్చును. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా అనేక సందర్భాలలో మనం వాటిని చూస్తూ ఉంటాం. మనం అంతగా పట్టించుకోపోయినప్పుడు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఎంత ఆశ్చర్యకరం అంటే దానికి ఎటువంటిది మనము శ్రద్ధ చూపించకపోయినప్పటికీ కూడా కేవలం యొక్క నీటి వాసన బట్టి ఎక్కడైనా వర్షం పడుచున్నదేమో, ఎక్కడైనా చెమ ఉన్నదేమో, ఎక్కడైనా నీరు ప్రవహిస్తున్నదేమో, ఆ నీటి వాసన బట్టి మాత్రమే, దానికి నీరు పొగిపోయినప్పటికీ కూడా కేవలం ఆ యొక్క నీటి వాసన బట్టి మాత్రమే అది మరలా తిరిగి చిగుర్చును అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనము కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఉంటాం. మంచి వంటల వాసన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు, లేకపోతే దుర్వాసన వస్తూ ఉంటుంది, అదేవిధంగా సువాసన వస్తూ ఉంటుంది. మనకి ఇష్టమైనప్పుడు వాటిని మనము ఆస్వాదిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క చెట్టు అయితే ఆ యొక్క నీటి వాసన ద్వారా మాత్రమే అది మరల తిరిగి చిగురుస్తుంది, అనగా తన యొక్క క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కొత్త ప్రారంభాన్ని ఇక్కడ మనం గమనించవచ్చును. ఇదిగో ఇక అది నరకబడింది కదా, అది మరలా తిరిగి పెరగదో, అది ఫలించదో అని మనం అనుకోవచ్చును, కానీ అది మరల తిరిగి చిగుర్చడం ప్రారంభిస్తూ ఉంది. ఆ ప్రకారమే మన జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు ఆర్థికముగా లేక ఆరోగ్యపరముగా, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో నువ్వు ఏమైతే కలిగి ఉంటున్నావో ఆ స్థితిని బట్టి నువ్వు సమస్తం కోల్పోయినప్పుడు లేక నష్టపోయినప్పుడు అనేకులు నిన్ను చూచి ఇక ఆ వ్యక్తి పని అయిపోయింది, ఇక అతను మరల తిరిగి లేవలేడు, అతను బ్రతకడం కష్టమే భూమి మీద, ఇదిగో అతను మరల తిరిగి కోలుకోలేడు అని ఈ లోకం అనుకుంటున్నప్పటికీ కూడా మనము దేవునిలో ఉన్నట్లయితే, ప్రభువును సేవిస్తున్నట్లయితే ఆ యొక్క ముద్దు మరల తిరిగి ఎలాగైతే క్రొత్త ప్రాణమాన్ని కలిగి ఉంటుందో మన జీవితంలో మనము కూడా అట్లాగే మరల తిరిగి ఒక నూతనమైన ప్రారంభాన్ని కలిగి ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాంటి ప్రారంభం మనకు కావాలంటే, అలాంటి మరల తిరిగి నూతన జీవితం మనం ప్రారంభించాలంటే, ఇదిగా ముద్దు యొక్క వేరు ఎలాగైతే అది భూమిలో నాటబడి ఉన్నదో ఆ విధముగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారముగా మనము జీవించాలని, లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని, నీటి యొరను నాటబడిన చెట్టు వలె ఫలించునని ఆ ధర్మశాస్త్రమును చదివేవాడును దేవుని యొక్క వాక్యమును లేక ఆయన మాటలను గైకొనుచున్నవారు ఎలాగైతే ఫలిస్తుంటారని ఆయన వాక్యం సెలవిస్తుందో మనము కూడా మరల తిరిగి మనం ఫలించాలంటే దేవుడిలో మనము కూడా స్థిరపరచబడాలి. ఆయన సన్నిధిలో మనము నాటబడిన వారముగా మనం ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనం గమనించినట్లయితే అలాంటి మరొక అనుభవం ఇక్కడ యోబు గ్రంథములోని 39వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 25వ వచనం చదివినట్లయితే ఈ యొక్క విషయం మనము గమనించవచ్చునండి. ఇక్కడ మనము గమనించినట్లయితే గుర్రమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు, దాని యొక్క బలమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన తెలియపరుస్తూ ఈ గుర్రము కూడాట యుద్ధ వాసన కలిగి ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 39వ అధ్యాయము యోబు గ్రంథముల నుంచి 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఉన్నారు కదా, బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ముద్దయితే నీటి వాసన మాత్రమే చేత మనల్ని తిరిగి చిగురుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే గుర్రమును గురించి వివరిస్తూ ఉన్నాడు. ఈ గుర్రమాట అదైతే తనకున్న బలమును బట్టి సంతోషిస్తూ ఉంటుంది. ఆ గుర్రము మిడతల వలె గంతులు వేస్తూ ఉంటుంది.
దాని నాసిక రంధ్రపు ధ్వని భీకరమని, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అని దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ అన్నాడు కదా, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించవా దారిని వెక్కిరించి బేతనందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తడతడలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును, అది బాకానదము విని ఊరకొండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బాకానదం వినబడుతుందో ఆ సందర్భంలో అదట ఆహా ఆహా అని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకుంటుంది. ఎవరైతే దాని మీదకి వెళుతూ ఉంటారో వారిని చూచి అది భయపడడం కాదు కానీ వారిని వెక్కిరించి వారికి భయపడకుండా నిలబడుతుందట ఈ యొక్క గుర్రము. అనగా చూడండి, ఈ గుర్రమునకు ఏమి కావాలి అంటే దానికి యుద్ధము కావాలట. మైదానములో తన యొక్క పాదములు మోపినప్పుడు తన యొక్క బలమును బట్టి అది సంతోషిస్తూ ఉంటుంది. ఈ యొక్క గుర్రం మనం గమనించినట్లయితే అది ఖాళీగా ఉండడానికి ఇష్టపడదు. దానికి యుద్ధము కావాలి. ఇదిగో యుద్ధ వాసన కావాలి. ఎక్కడ యుద్ధ వాసన వస్తుందో ఆ యుద్ధమునికి నేను వెళ్ళాలి, ఆ యుద్ధములో నేను జయించాలి, ఆ యుద్ధములో నేను పాలు పొందాలి, ఆ యుద్ధములో నేను గెలవాలని చెప్పి ఆ యొక్క గుర్రము ఎదురు చూస్తూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదును అదేవిధముగా ఇర్మీయా చెప్తున్నారు కదా, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయించుదురు కానీ నేనైతే ఇదిగో నా దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే అతిశయించదును అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా ఇర్మీయా అంటున్నాడు కదా, ఇదిగో గుర్రములలో ఆ దినములలో ఐగుప్తు యొక్క గుర్రములు చాలా ప్రత్యేకమైనవి. అవి ఎంతో దూరము ప్రయాణం చేయగలవు, ఎంతో వేగముగా పరిగెత్తగలవు. ఐగుప్తు యొక్క గుర్రమును కలిగిన వారు ఎంతో గర్వంతో ఉంటూ ఉండేవారు. అందుకని అన్నాడు కదా, ఇదిగో ఐగుప్తు యొక్క గుర్రములు కేవలము మాంసయుక్తములే కానీ అవి ఆత్మలు కావు అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుర్రమట అది యుద్ధ వాసన తెలుసుకుంటుంది. ఎక్కడైతే బాకానది వినబడుతుందో, ఎక్కడైతే ఆ యొక్క స్వరం వినబడుతుందో, ఇదిగో ఇప్పుడు యుద్ధము జరుగుతుందని అది గ్రహించి ఆ యుద్ధం కొరకు అది సిద్ధపడుతూ ఉంటుంది. ఈ భూమి మీద నుండి మనము కూడా అనేకమైనటువంటి పోరాటాలు కలిగి ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అదే యోబు గ్రంథములో భక్తుడు చెప్తున్నాడు కదా, ఈ భూమి మీద నరులకు యుద్ధ దినములే అని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మాటను అపోస్తలుడైన పౌలు మనం గమనించినట్లయితే ఇదిగో మనం పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ అంధకార సమూహముకు దురాత్మ శక్తులతో మనము పోరాడుచున్నామని ఆ మాటను అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. అనగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినములలో మనుషులతో మనకి యుద్ధములు జరుగుతూ ఉండేవి. రాజ్యం మీద రాజ్యము యుద్ధం చేస్తూ ఉండేది. అది కేవలం మనుషులతో యుద్ధము. ఇదిగో ఇప్పుడు కూడా మనము యుద్ధము అనబడే పోరాటం కలిగి ఉన్నాము కానీ అది మనుషులతో కాదు, దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో, ఇదిగో సాతానుతో, వాడి యొక్క సమూహముతో, వాడి యొక్క అనుచరులతో మనము పోరాటం కలిగి ఉంటామున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము కూడా ఆ గుర్రము వలె యుద్ధ వాసనను మనం గమనిస్తూ ఉండాలి. ఈ భూమి మీద మనకి ఎప్పుడు కూడా యుద్ధ దినములే అని మనము గమనిస్తూ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాము కదా, నాకు ఎటువంటి శ్రమ వద్దు, నాకు ఎటువంటి శోధన వద్దు, నాకు ఎటువంటి సమస్య వద్దు, ఇదిగో నేను క్షేమకరముగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, ఎటువంటి బాధలు లేకుండా మనశ్శాంతిగా ఉండాలి, ఇదిగో నాకు నెమ్మది కావాలి అని మనం ఆశపడుతుంటాము. కానీ ఈ భూమి మీద మనము పుట్టిన మొదలుకొని మరలా తిరిగి ఈ యొక్క భూమిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా మనకి ప్రతి దినము ప్రతి క్షణము నిత్యము కూడా యుద్ధములే పోరాటములే అనేక సత్యాన్ని మనము గమనించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క పోరాటములో ఎంతగా వాటిని ఎదుర్కొంటూ ఉంటావో, ఎంతగా వాటితో యుద్ధం చేస్తూ ఉంటావో, ఎంతగా వాటిని జయిస్తూ ఉంటావో, ఎంతగా నిలబడుతూ ఉంటావో వాటిని బట్టి మనకి బహుమానము సిద్ధపరచబడి ఉన్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాబట్టి పిల్లలు చూడండి, ఈ యొక్క భూమి మీద మనకి ఎల్లప్పుడూ కూడా యుద్ధములు అనగా వాటిని పోరాటమని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తొద ముట్టించి తిని అని తెలియపరుస్తున్నాడు. అనగా ఇదిగో నా జీవితంలో నా ప్రభువును తెలుసుకున్న దిన మొదలుకొని చివరి వరకు కూడా నేను పోరాడుతున్నాను. కానీ ఎక్కడ కూడా నేను అన్యాయముగా పోరాడలేదు, అక్రమంగా పోరాడలేదు, ఇదిగో నా సొంతగా పోరాడలేదు, కానీ కేవలము మంచి పోరాటం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పోరాటంలో మనకు సహాయం చేయడానికి మన దేవుడు ఉంచి ఉన్నాడు. అందుకే ఆ దినములలో మనం గమనించినట్లయితే యుద్ధము యెహోవాదే అని చెప్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు కదా, ఆ యొక్క గొలియాతును చూచి తనతో పోరాడవలసిన సందర్భంలో ఇక్కడ దావీదు అన్నాడు కదా, ఇదిగో యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను, కాబట్టి సున్నతి లేని ఫిలిష్తీయుడగు నీవెంత అని ఆ యొక్క గొలియాతు మీదకి దేవుని పేరట దావీదు యుద్ధానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సొంత జ్ఞానము, మన సొంత బలము, మన సొంత శక్తి, మన యొక్క సొంత తెలివితేటతో కాదు, కానీ దేవుణ్ణి ఆధారము చేసుకొని మాత్రమే ఈ భూమి మీద మన పోరాటంలో ఉండవలస్తున్నది, ఈ భూమి మీద మనం పోరాడవలస్తున్నది. ఇదిగో దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్టు వలన దేవుడు తప్పక మనకు జయమిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఇదిగో పోరాడుచున్నది మనము కాదు, కానీ మన పక్షముగా మన దేవుడే ఆయన పోరాటం చేయవాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఈ భూమి మీద మనము కూడా ఆ గుర్రం వలె ఇదిగో యుద్ధ వాస్త్రం మనం తెలుసుకోవాలి, పోరాటం యొక్క వాస్త్రం మనం తెలుసుకోవాలి. దానినే వివేచన అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇదిగో ఎక్కడ సాతానుడు మనకి వాడు జ్ఞానం వేస్తున్నాడు, ఎక్కడ మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు, ఇదిగో ఎక్కడ మన మీదకి పోరాటం వస్తూ ఉన్నదో, ఎక్కడ శోధన వస్తూ ఉన్నదో, అది శోధన ఏంటిదని మనము గమనిస్తూ దానిని బట్టి మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క విషయాలను దేవుడు మన ముందు పెట్టి ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు, మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సృష్టిలో సమస్తాన్ని కూడా దేవుడు మన ముందు పెట్టి వాటి ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అదే యోబు గ్రంథముల నుంచి 12వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించినట్లా అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. అనగా చూడండి, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు మన కొరకు విచారించడానికి కనిపెడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే అడవిలో సింహం అయితే లేడి కొరకు పరిగెడుతూ ఉంటుంది, ఆ లేడీ మరొక దాని కొరకు పరిగెడుతూ ఉంది. అనగా ఒక్కొక్క జీవిని ఒక్కొక్క దాని కొరకు ఆహారముగా పెడుతూ వాటికి పోరాటం దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ యొక్క సింహం లేక పులి అయితే ఇదిగో వాటి కొరకు మొసళ్ళు దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు మన కొరకు ఆయన మనకు బోధించడానికి పెట్టి ఉన్నాడు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. మనం గమనించినట్లయితే మృగములు మనకి బోధిస్తూ ఉన్నవి, ఆకాశ పక్షులు బోధిస్తూ ఉన్నవి, భూమి మనకి బోధిస్తూ ఉన్నది, సముద్రంలోని చేపలు కూడా మనకి బోధిస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ఈ యొక్క సృష్టిలో సమస్తము కూడా దేని కొరకు దేవుడు నియమించాడంటే, వాటిని ఏర్పాటు చేస్తున్నాడంటే మనకి బోధించటానికి. ఈ యొక్క సృష్టి అంతా మనకి బోధిస్తూ ఉన్నది, జంతువులు మనకి బోధిస్తూ ఉన్నవి, పక్షులు బోధిస్తూ ఉన్నవి, భూమి ఆకాశములు బోధిస్తూ ఉన్నవి. చెప్పాలంటే మన చుట్టూ కూడా బోధకులే ఉంటూ ఉన్నారు.
అంత మాత్రమే కాదు, దేవుని సేవకుల ద్వారా కూడా మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే అనేకమైన బోధకులను మనం కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనము ధైర్యము చెడిన వారముగా ఉంటున్నాం. పిల్లారా, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచన మనము ఎరగని వారముగా మనం ఉంటున్నామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే ఈ భూమి మీద మనకి ఎప్పుడు కూడా పోరాటములే జరుగుతున్నవి. ఎప్పుడు చూసినప్పటికైనా కూడా మనకి బోధ మనకు కనబడుచున్నది. కాబట్టి ఇదిగో సందర్భంలో మనం ఏ స్థితిలో ఉంటున్నామో, మనము కూడా ఆ యొక్క గుర్రం వలె యుద్ధ వాసన కలిగినట్లుగా సాతాను యొక్క కుయుక్తులను, వాడి యొక్క కుట్రలను, వాడి యొక్క ఆటంకములను గమనించడముగా మనం ఉండాలని, సాతాను యొక్క శోధనలను మనము గమనిస్తూ దేవుని యొక్క చేతిలో బలమైనటువంటి ఆ యోధులముగా మనం ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అపోస్తలుని పౌలు అన్నాడు కదా, ఇదిగో క్రీస్తు యొక్క సువాసన పరిమళిస్తుందని ఆయన వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. ఆనాడు మనం గమనించినట్లయితే నోవాహు లేక మన పితరులకు అబ్రహాము వారు దేవునికి బలులు అర్పించడం వలన ఆ బలుల ద్వారా సువాసనను దేవుడు ఆగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనము కూడా ఇదిగో సువాసనగా ఉంటూ ఉండాలని, ఆ సువాసనను అనేకులకు వెదజల్లాలని. ఆ సువాసన ఏదంటే కేవలం మన ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆయన కలిగి ఉన్నవారు సువాసన కలిగిన వారే. ఈ లోకానికి మనము క్రీస్తుని గురించి బోధించడముగా మనం ఉండాలని, క్రీస్తును తెలియపరచడంగా మనం ఉండాలని, మనను చూచిన వారు ఇదిగో అనేకులు యేసుక్రీస్తు వారును చూచిన వారుగా ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇదిగో మరి పనికిరానటువంటి ఆ మొద్దును దేవుడు మనలో తిరిగి చిగురించుంటుండగా, ఇదిగో ఆ యొక్క గుర్రము అది ఎప్పుడు కూడా పోరాటం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము కూడా ఈ భూమి మీద మనకు వచ్చేటువంటి అనేకటువంటి పోరాటములు కావచ్చు, ఆటంకములు కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇవన్నిటిని కూడా ఎదుర్కొనడానికి మనం సిద్ధముగా ఉండాలని, వాటిని మనము జయించాలని, జయించిన వానికి ఇదిగో జీవ కిరీటం ఇస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనము జయించాలని మన ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఈ యొక్క భూమి మీద మనం ఉన్నామంటే యుద్ధ రంగంలో ఆధ్యాత్మికముగా మనం ప్రతినిత్యము కూడా పోరాటం కలిగి ఉంటాం. మన యొక్క కుటుంబంలో కావచ్చు, లేకపోతే మన యొక్క ఆఫీసులో కావచ్చు, ఈ భూమి మీద జీవించిన ప్రతి క్షణము కూడా సాతానుతో మనకి యుద్ధ రంగమే, మనకి యుద్ధము జరుగుతున్నది అని ఆ యొక్క యుద్ధములో మనం మెలకు కలిగి ఇదిగో వాడిని ఓడించడానికి, వాడిని జయించడానికి మనము సిద్ధముగా ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. మనం నిలబడినట్లయితే మనము గెలవటానికి, మనము జయించడానికి మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనకు సహాయపడతాడని, ఆయన ఆదరణకర్తగా ఉంటూ అదిగో ఆయన మనల్ని బలపరుస్తుంటాడని దేవుడు తప్పక మనకు జయం అనుగ్రహిస్తుంటాడని తెలియపరుస్తున్నాను. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి నడిపించి వర్ధెల చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో యొక్క మాటలు విన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభువా. ఈ భూమి మీద వారు జయించడానికి మీరు శక్తిని అనుగ్రహించండి, మీరు మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.